వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. మహిళా దినోత్సవం నాడు టీఎస్ఆర్టీసీలోకి మహిళా సంఘాల అద్దె బస్సులు. సాగునీటి కోసం రెండు ప్రాంతాల రైతుల మధ్య ఘర్షణ. బదిలీపై వెళ్తున్న కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతికి ఘనంగా వీడ్కోలు పలుకుతున్న సహచర పోలీసులు. కీసర ప్రభుత్వ పాఠశాలలో కనికరం లేని ఉపాధ్యాయుడు, విద్యార్థులను కరెంటు వైర్తో చితకబాదిన పీఈటీ ఆనంద్. విభిన్న రంగాల్లో రాణిస్తున్న మహిళల సమస్యలు ఎదురైనప్పుడు మహిళలు ధైర్యంగా పోరాడాలి. వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి విబి నిర్మల గీతాంబ. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో ఉపవాసం ఉన్న పేద ముస్లిం ప్రజలకు విశాఖపట్నం ఆర్డీఓ హుసేన్ సాహెబ్ వారి సతీమణి హుసేన్ అమ్మలు ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకులను మిసాల సుమలత పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత మాట్లాడుతూ, పవిత్ర మాసం రంజాన్ నెలలో రోజు 5 పూటల నమాజ్ చేయడం వల్ల కష్టాలు తొలగిపోతాయని, అత్యంత భక్తి శ్రద్ధలతో రంజాన్ ఉపవాసాలను పాటిస్తారని చెప్పారు. ఉపవాసం ఉన్న రోజుల్లో మనుషులలో ఓర్పును కోరుకుంటుందని, చెడు విషయాలను, చెడు మాటలను తమ దరికి చేరకుండా మనసును అదుపులో ఉంచుకునే భావనను, మనో నిగ్రహణను అలవర్చుకోవడం జరుగుతుందన్నారు. నిత్యావసర సరుకులు తీసుకున్న పేద ముస్లిం ప్రజలు ఆర్డీఓ హుసేన్ సాహెబ్ ఇలాంటి మంచి పనులు ముందు ఇంకా చాలా చేయాలని కోరారు. इधर देख, हाँ देखना सर, अम्मा 1 मिनट. Welcome. ఓకే అక్క. విశాఖపట్నం ఆర్డీఓ హుసేన్ సార్ గారు, సతీమణి హుసేనమ్మ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి మా కర్నూలు నగరంలో ఒకప్పుడు నివసిస్తున్న, ఉద్యోగం చేస్తూ రోజా వీధి ప్రజలని ఇప్పటికీ మరవకుండగా మన కఠోర ఉపవాస దీక్ష ఎప్పుడైతే రంజాన్ నెల మాసం ప్రారంభమైందో అప్పటి నుంచి మా రోజా వీధి ప్రజలకి విశాఖపట్నం ఆర్డీఓ హుసేన్ సార్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి రోజా వీధి ఉపవాసం ఉన్న ప్రజలకు సరుకులు ఇవ్వడం జరిగింది. ఈరోజు దేవుడు ఆ కుటుంబాన్ని చల్లగా దీవించాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే సార్ గారు ఒకప్పుడు కర్నూలులో పనిచేసిన, ఇప్పుడు విశాఖపట్నంలో పనిచేసిన అయినప్పటికీ కూడా రోజా వీధి ప్రజలను మరవకుండా వాళ్ళు సహాయం చేస్తూనే ఉన్నారు. గత 15 సంవత్సరాల నుంచి వాళ్ళు మా వీధి ప్రజలను మరవకుండా సహాయం చేస్తున్నారు. కాబట్టి ఈ రంజాన్ మాసం అంతా మా వీధి ప్రజలు కడుపు నిండా తిని ఆయుష్ ఆరోగ్యాలతో దేవుడు చల్లగా దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నా పేరు మిసాల సుమలత. ముందు తరాలతో పోల్చుకుంటే ప్రస్తుత తరంలో మహిళలు విభిన్న రంగాల్లో ముందు వరుసలో నిలుస్తున్నారని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి విబి నిర్మల గీతాంబ అన్నారు. శుక్రవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో తెలంగాణ గెజిటేటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హన్మకొండ, వరంగల్ జిల్లా శాఖల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి విబి నిర్మల గీతాంబ మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో మహిళలు వెనుకబడలేరని,
మహిళలని అన్ని రంగాల్లో ముందు నిలుస్తున్నారని అన్నారు. ముందు తరాలతో పోల్చుకుంటే విభిన్న రంగాల్లో ముందున్నామన్నారు. కలెక్టర్లు, పోలీస్ తదితర ఎన్నో ఉద్యోగాలు మొదలుకొని ఆకాశం వరకు మహిళలు ఎన్నో అవకాశాలను సద్వినియోగం చేసుకొని ముందు నిలుస్తున్నారని పేర్కొన్నారు. మహిళలు ఎందులోనూ తీసిపోలేరని, ఉద్యోగాలు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని, అందుకు కలెక్టర్లు తదితర ఎంతో మంది ఉద్యోగులే నిదర్శనమని అన్నారు. టీజీఓ అసోసియేషన్కి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. శుభోదయము. మీ అందరికి కూడా ఇన్ అడ్వాన్స్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముందు తరాల వారితో పోల్చుకుంటే మనం ఎంతో ముందుకు వచ్చాము. అన్ని రంగాల్లోనూ ముందుకున్నాము. అన్ని రకాలలోనూ ఒక పోలీస్ ఆఫీసర్గా కానివ్వండి, ఒక కలెక్టర్గా కానివ్వండి, ఒక మదర్గా కానివ్వండి, ఒక హౌస్ వైఫ్గా కానివ్వండి, అదేవిధంగా ర్యాకెట్ ఆకాశంలో ఎగిరేంత దూరానికి కూడా మనము మహిళలు వెళ్ళి ఎంతో ఉన్నతిని సాధించాము. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 3 days ఇక్కడున్న మహిళా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ కేపబిలిటీ, వాళ్ళ స్కిల్లే కాకుండా మిగతా అన్ని రంగాల్లో వాళ్ళ స్కిల్స్ అండ్ కెపాసిటీస్ చూపించడం జరిగింది. స్పోర్ట్స్లో అవ్వచ్చు, కల్చరల్స్లో అవ్వచ్చు, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడంలో ఆర్గనైజేషన్ స్కిల్స్ అవ్వచ్చు, అన్నిట్లో కూడా ముందుకొచ్చి చాలా ఎంతూజియాజంతో మీరందరూ పార్టిసిపేట్ చేయటం ఇట్ ఈస్ అ వెరీ హ్యాపీ థింగ్ టు సీ ఆల్ ఆఫ్ యూ కమింగ్ ఫార్వర్డ్. ఇక్కడ ప్రతి ఒక్క మహిళ కూడా ఎవరైతే వర్క్ చేస్తూ, అది కూడా గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేస్తూ ఇంత సక్సెస్ఫుల్గా, కొంతమంది డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ లెవెల్లో, కొంతమంది ఇంకా కింద లెవెల్స్లో పనిచేస్తున్న వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా ఒక రోల్ మోడలే మనకి సొసైటీలో. బికాజ్ మీరందరూ కూడా కష్టపడి చదువుకొని ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ రాసి ఈరోజు మీరందరూ కూడా సోషల్ సర్వీస్ అంటే గవర్నమెంట్ సర్వీస్ ద్వారా సోషల్ సర్వీస్ చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా సొసైటీలో ఒక రోల్ మోడల్ ఈరోజు. సో మోస్ట్లీ ఆఫీస్ బేరర్స్ అందరూ మేల్స్ ఉన్నా కానీ వాళ్ళందరూ ఈ దగ్గరకుండండి. చూడమ్మా సరే చూడండి. మహిళల సమాజంలో కానీ, కుటుంబంలో కానీ, ఒక వ్యవస్థలో కానీ, ఒక వ్యవస్థ అభివృద్ధి చెందాలన్నా, కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబం వ్యవస్థ సక్రమంగా ఉండాలన్నా, కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు అభివృద్ధి చెందాలన్నా, పిల్లలు అభివృద్ధి చెందాలన్నా, ఒక మహిళ, స్త్రీ, అదే అమ్మ సరిగా ఉంటేనే ఆ కుటుంబం సక్రమంగా ఉంటుంది అనేది చాలా సందర్భాలలో మనమందరం కూడా ఈరోజు ఈ స్టేజ్లో ఉండడానికి అమ్మ కారణం. అమ్మ లేకపోతే ఎవరు కూడా లేరు. ఒక కుటుంబంలో తండ్రి లేకపోయినా ఒక తల్లి ఉమెన్ ముందుకు రావాల. మహిళలు మన డైనమిక్ మేడం, కలెక్టర్ మేడము ఎలా అయితే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతారో, ఇమ్మీడియట్గా డెసిషన్ తీసుకుంటారో, సో మనం కూడా మన ఫ్యామిలీలో కానీ ఎక్కడైనా మన అవసరం ఉంది అనిపించినప్పుడు మనం కూడా ఇమ్మీడియట్గా డెసిషన్ తీసుకొని ఇంకొకరి మనం ఎవరి యొక్క ప్రోద్బలం సహకారం లేకుండానే అందుకోవాలనే నా యొక్క కోరిక. ఎక్కడైతే మనకు ఒక సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది, ఎత్ర నార్యంతు పూజ్యతే తత్ర దేవ. Yes or no? Professional and perfect approach. Have you ever heard of an officer with energetic and enthusiastic attitude? Have you ever heard of an officer with success and sober and smiling forever? Very protective kada? Can you name that officer? Yes, thank you. Our Hanamkonda collector ma'am, thank you so much.
ఎస్ఎల్బీసీ అప్డేట్స్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది కార్మికుల ఆచూకీ కోసం 14వ రోజు కొనసాగుతున్న అన్వేషణ. ఉదయాన్నే 7:15 టన్నెల్లోకి బయలుదేరిన క్వార్టర్ డాగ్స్ బృందం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సామాగ్రితో 110 మందిని తీసుకుని టన్నెల్లోకి వెళ్లిన లోకో ట్రైన్ పర్యవేక్షణకు డోగ్రా రెజిమెంట్ ఆర్మీ కమాండెంట్ పరీక్షిత్ మోహ్రా, ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ డాక్టర్ హర్షిత బెల్జియన్, మాలియోనియస్ బ్రిడ్జ్ కింద్కి చెందిన క్యాడర్ శునకాలు 15 ఫీట్ల లోపల ఉన్న మృతదేహాలను గుర్తించడం గలగడం వీటి ప్రత్యేకత. అన్వేషణ అనంతరం మధ్యాహ్నం 2:30 గంటలకు టన్నెల్ నుండి తిరిగి రానున్న బృందం పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న నాగూర్ జిల్లా కలెక్టర్ సంతోష్ బాదావత్. నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్వగృహం నందు నంద్యాల జిల్లా వైఎస్ఆర్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు గుండం నాగేశ్వరరావు రెడ్డి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. పాత్రికేయుల సమావేశంలో విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మకు వందనం లాంటి పథకాలకు సంబంధించిన డబ్బును చెల్లించకపోవడంపై కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా గుండం నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇంట్లో ఎంతో మంది చదువుతుంటే వారికి అంతమందికి అమ్మకు వందనం పథకం అందించడం జరుగుతుందని, మహిళలకు మోసం చేయడమే కాకుండా చివరకు విద్యార్థులను సైతం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న కూటమి ప్రభుత్వకు త్వరలోనే విద్యార్థులు చరమగీతం పాడడం జరుగుతుందని చెప్పారు. 3,500 కోట్లు బకాయిలు ఇంతవరకు మరి విద్యార్థులకు చెల్లించలేదు. కాబట్టి ప్రధానంగా ఈ డిమాండ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి 7 నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో మరి ముఖ్యంగా యూత్ వింగ్ కానీ మరియు స్టూడెంట్ వింగ్ కానీ ఈ కార్యక్రమంలో పాల్గొని ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుకుంటూ, అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి గతంలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలో కొన్ని అందుబాటులోకి గత సంవత్సరంలో రావడం జరిగింది, ఇంకా కొన్ని ఈ సంవత్సరం అందుబాటులోకి రావడం జరుగుతుంది. వాటిని కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేసేందుకు మరి చంద్రబాబు గారు ముందుకు రావడం జరిగింది. వీటిని పూర్తిగా ఖచ్చితంగా గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోనే జరగాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో అయితే ఈ కాలేజీలను పేదవారి కోసం ఏర్పాటు చేయడం జరిగిందో, కాబట్టి ప్రభుత్వ పరంగా ఉంటే ప్రభుత్వమే మరి ఫీజులు చెల్లించి మరి పేద విద్యార్థులకి మెడికల్ కాలేజీల్లో సీట్లు ఇవ్వడం జరుగుతుంది. అదే ప్రైవేట్ పరం చేస్తే ఖచ్చితంగా కోట్ల రూపాయలు డిమాండ్ చేసి పేద విద్యార్థులకి ఈ మెడికల్ కాలేజీలు అనేవి ఆ మెడికల్ కాలేజీలో చదవడానికి అందుబాటులో ఉండదు. కాబట్టి ముఖ్యంగా ఖచ్చితంగా ఈ ప్రైవేటీకరణను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అదేవిధంగా మరి లోకేష్ గారు ఎక్కడికి వచ్చినా కూడా మరి పాదయాత్రలో ఎక్కడికి వచ్చినా కూడా మరి ఉద్యోగాలు లేవు, ఈ ప్రభుత్వంలో ఈ ఉద్యోగాలు లేవు అని చెప్పడం జరిగింది. మరి 9 నెలలు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పాడు. ఇంతవరకు కూడా మరి ఉద్యోగాల మీద ఎటువంటి ఊసే లేదు. కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగాలు జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, ఇంతవరకు కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. అదేవిధంగా ఉద్యోగం లేనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. మరి ఇంతవరకు 9 నెలలు అయినప్పటికీ కూడా ఎవరికి కూడా నిరుద్యోగ భృతి అందడం లేదు. మరి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ భృతి అందాలని చెప్పి మనం కలెక్టర్ గారికి రేపు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు మరి జాబ్ క్యాలెండర్లు లేవు. మరి డిఎస్సి చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి మొదటి సంతకం డిఎస్సి మీద ఇంతవరకు 9 నెలలు అయినప్పటికీ కూడా ఒక క్లారిటీ లేదు, ఎప్పుడు నిర్వహిస్తారో తెలియదు. కాబట్టి ఖచ్చితంగా వీటిని కూడా డిఎస్సి కూడా త్వరలో పూర్తి చేయాలని చెప్పి ప్రధానంగా
మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా మరి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు చాలా నష్టపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మరి మార్చి 12వ తేదీ ఏదైతే మేము కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వాలనుకుంటున్నామో వీటినన్నిటిని కూడా మేము ఒక అర్జీ రూపంలో వారికందరికీ అందజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మేము పిలిపించడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వం అంటే 2014 నుంచి 19లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బకాయిలు దగ్గర 1900 కోట్ల రూపాయలు ఉన్నాయో అది మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే చెల్లించారు. ఎందుకంటే విద్యార్థులు అనేది ఇబ్బంది పడకూడదని చెప్పి. ఇప్పుడు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ లేకపోవడం వల్ల కాలేజీ యాజమాన్యాలు వాళ్ళ మీద ఒత్తిడి తెస్తుంటే ఈ మధ్య చూసాం మన అనంతపురం జిల్లా వేరే జిల్లాలో సూసైడ్ చేసుకుంటున్నారు. అందుకని చెప్పి ఈ ప్రభుత్వానికి శాసనమండలిలో బొత్స సత్యనారాయణ గారు కానీ ఎంతమంది చెప్పినా కానీ దాన్ని పట్టించుకోవడం లేదు. కాబట్టి మేము చేసి మా పార్టీ తరఫున ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యార్థులకు సంబంధించి ఇప్పుడైతే 3200 కోట్లు దాదాపు బకాయిలు ఉన్నాయి. అవి చెల్లించి తక్షణమే విద్యార్థులపైన ఒత్తిడి తగ్గించాలని చెప్పి కోరుతా ఉన్నాం. వరంగల్ భద్రకాళి దేవాలయంలో భక్తుల సౌకర్యార్థం ఆలయ కార్యనిర్వహణాధికారి శేషుభారతి చలువ పందిర్లను ఏర్పాటు చేశారు. ఎండాకాలం సందర్భంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున భక్తులకు ఎండ తగలకుండా, పాదాలకు వేటి తగలకుండా చలవ పందిర్లు కార్పెట్లను ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో త్రాగునీటి కోసం చలివేంద్రాలను ఈవో శేషుభారతి ఏర్పాటు చేశారు. చరిత్ర ప్రసిద్ధిగాంచిన భద్రకాళి దేవాలయానికి భక్తులు అమ్మవారి ఆశీస్సుల కోసం వస్తారని, వారికి ఎలాంటి అసౌకర్యాన్ని కలిగించకుండా భక్తులకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశామని ఈవో తెలిపారు. భద్రకాళి శరణమమ్మ. హన్మకొండ జిల్లా వరంగల్ మహానగరంలో శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానం మరి అతి పురాతనమైన చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన దేవాలయం ఇది. ఈ యొక్క దేవాలయంలో భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి ఎంతోమంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతోంది. మరి వారందరూ కూడా ఈ ఎండాకాలం వేళ మరి ఇబ్బంది పడకుండా ఉండడానికి నిండుగా చలువ పందిళ్ళు వేసి వాళ్ళ కాళ్లకు ఇబ్బంది కలగకుండా, వాళ్ళకి ఎండ తగలకుండా ఉండే విధంగా మరి చలువ పందిళ్ళు వేయడం జరిగింది. మరి మంచినీటి సదుపాయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి కనుక భక్తులు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. మరి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని ప్రశాంతంగా దర్శించుకొని ప్రసాదములు తినుకుంటూ ఎంతోమంది ఇక్కడ కూర్చొని మరి ఈ యొక్క అమ్మవారిని తలుచుకుంటూ ఈ చలువ పందిళ్ళ కింద ఉండడం జరుగుతోంది. కనుక ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయండి ఏమనగా భద్రకాళి శరణమమ్మ అనుకుంటూ అమ్మవారి ఆలయానికి రావాల్సిందిగా, అమ్మవారిని దర్శించుకొని ప్రశాంతంగా వారు కోరుకోవాల్సిన కోరికలు కోరుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. కన్నీటి కథలకు, స్త్రీల గృహహింసలకు, బాల్య వివాహాలకు, బాల కార్మిక వ్యవస్థకు, పేదరికానికి, రోడ్డు ప్రమాదాలకు, తీవ్ర అనారోగ్యాలకు, మర్డర్లకు, మానభంగాలకు ప్రధాన కారణం మద్యం, మాదక ద్రవ్యాలే. మహిళలు అభివృద్ధి చెందాలన్నా, మహిళా సాధికారత సాధించాలన్నా, ప్రతి కుటుంబం ఆనందంగా, ఆరోగ్యంగా, ఆర్థిక అభివృద్ధి సాధించాలన్నా మద్యం, మాదక ద్రవ్యాలు లేని సమాజం కావాలని ప్రతి మండల కేంద్రంలోనూ రిహాబిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి దుర్వాసనలకు బానిసలైన వారిని సన్మార్గంలోకి నడిపించాలని, దశల వారీగా మద్య నియంత్రణలు అమలు చేయాలని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సామాజిక ఉద్యమకారుడు పాటంశెట్టి సూర్యచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ పెద్దమ్మాయి భర్త సూరిబాబు విపరీతంగా మద్యానికి బానిస అయిపోవడం జరిగింది. చాలా విపరీతంగా. ఈ అమ్మాయి భర్త కూడా విపరీతంగా మద్యానికి బానిస అయిపోయి చనిపోయారని చెప్పేసి చెప్తా ఉన్నారు.
ఆ అమ్మాయికి నీకు ఎంతమంది అమ్మ పిల్లలు? బాబు పాప. ఈ అమ్మాయికి 3 పిల్లలు. చంటి పిల్లలు చాక్లెట్ కోసం లేకపోతే దేని గురించో మారం చేస్తా ఉంటారు సార్. ఆ రకంగా ప్రతిరోజు మారా చేస్తూ ఉంటాడు. ఆ సారా కానీ బ్రాందీ కానీ పట్టకపోతే ఇంకా కొంచెం ఏదో ఒకటి కొంచెం గొడవ చేయడం అలాగంటే మంచం మీద ఉంటే కొంచెం అరుస్తూ ఉంటాడమ్మా. అది కావాలని అరుస్తూ ఉంటాడా? అది ఇస్తే మామూలు పడుకుంటాడు. అది ఇస్తున్నారమ్మా రోజుని? రోజు ఇస్తున్నారా? మందు ఇచ్చే వరకు పడుకోవడం. ఓకే. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వాన్ని చేతులు జోడించి కోరుతా ఉన్నాం. విజన్ 2047 నాటికి ప్రతి కుటుంబంలోని కూడా మంచి వ్యాపారవేత్తలు తయారు చేయాలి, సంతోష ఆంధ్రప్రదేశ్ చేయాలి, స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలి, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ చేయాలి. విజన్ 2047 లో భాగంగా ప్రతి కుటుంబం ఆనందం, ప్రతి కుటుంబం ఆరోగ్యం, ప్రతి కుటుంబం ఆర్థిక అభివృద్ధి అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో మాటలు చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారిని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చాలా స్పష్టంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మహిళలందరి తరఫున కూడా ఈ రకంగా మద్యానికి బానిసైపోయి కుటుంబాలందరూ కూడా అసలు నిస్సహాయ స్థితిలో ఏం చేయలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారు. ప్రతి గ్రామంలోని కూడా విజన్ 2047 ప్రతి కుటుంబంలోని సంతోషం, ప్రతి కుటుంబంలోని ఆనందం, ప్రతి కుటుంబంలోని ఆర్థిక అభివృద్ధి ఈ రకమైన పరిస్థితుల్లో ఉంటే ఎలా జరుగుద్ది? ఇక్కడ ఈ సూరిబాబు మద్యానికి బానిస అయిపోవడం జరిగింది. అంటే వీళ్ళ పిల్లల్ని ఏ రకంగా పెంచుకుంటారు? కష్టపడి పనిచేసే వాళ్ళు మద్యానికి బానిసై చనిపోతున్న పరిస్థితి. ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీ ఆలోచన విజన్ 2047 100% అమలు అవ్వాలంటే ఇటువంటి వాళ్ళందరినీ ఆదుకోవాలి. ప్రతి కుటుంబంలో కూడా మద్యం అలవాటు ఉన్న వాళ్ళని మద్యం మానిపించడానికి రీహాబిలిటేషన్ సెంటర్ ప్రతి మండల కేంద్రంలోని రీహాబిలిటేషన్ సెంటర్ పెట్టండి. అక్కడికి వీళ్ళు తీసుకెళ్లి మద్యం అలవాటు నుంచి మానిపించి మంచి మార్గంలోకి రప్పించే కార్యక్రమం చేయండి. మొన్న అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరుగుతూ ఉంది, వీడియో చూడడం జరిగింది. మద్యాన్ని అందుబాటులో ఉంచుతాం, మద్యాన్ని చేరువుగా ఉంచుతాం. గత ప్రభుత్వం మద్యాన్ని సరైన పాలసీలో పెట్టలేదు, ఇప్పుడు మేము మంచి మద్యం అందిస్తాం, ప్రజలకు అందుబాటులో ఉంచుతాం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం చాలా బాధాకరమైన విషయం. అంటే ప్రజలకు మీరు ఏం సందేశం ఇస్తున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఈ మద్యం మీద సరైన నిర్ణయం తీసుకోవాలి. ఇతను కష్టపడడం, కుటుంబాన్ని సంపాదించడం లేదు, కానీ మళ్ళీ బయట ఎక్కడో దిక్కిన సారా కానీ బ్రాందీ కానీ తెచ్చి ఇతనికి పట్టించాల్సి వస్తున్నారు. చిన్నపిల్లలకి పాలు పట్టిస్తే ఏ రకంగా కడుపునో పాలు పట్టిస్తే నిద్రపోతారో అదే రకంగా మద్యం పట్టించి నిద్రపోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి. రీహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలి, ఇటువంటి వాళ్ళందరినీ కూడా కాపాడాలి. మద్యం మచ్చు నుంచి ప్రజలను విముక్తి కల్పించాలని చెప్పి తెలియజేస్తూ దశల వారి మద్య నియంత్రణ ఖచ్చితంగా చేసి తీరాలని చెప్పేసి మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అమ్మా, ఇతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లి ఇతను మందు ఆ మద్యం అవసరం లేకుండా ఉండేలాగా ఇతను మళ్ళీ మామూలు మనిషి అయ్యేలా చేద్దామా. తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తాను. మీ అందరి కన్నీటి బాధలు చూసైనా సరే ప్రభుత్వం చలిస్తుందేమో చూద్దాం. ధైర్యంగా ఉండండి అమ్మా, నువ్వు మందు తాగకూడదు. మహిళా దినోత్సవం నాడు టీఎస్ఆర్టీసీలోకి మహిళా సంఘాల అద్దె బస్సులు రాష్ట్రంలోని ప్రతి మహిళా సమైక్యకు ఒక్కో బస్సు చొప్పున కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఇవాళ సాయంత్రం మహిళా సంఘాల అద్దె బస్సులను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి అమరుడు రాయల సుభాష్ చంద్రబోస్ 9వ వర్ధంతి బహిరంగ సభను జయప్రదం చేయాలని మైబాద్ పట్టణంలోని బట్టు అంజయ్య స్మారక భవనంలో సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ న్యూ డెమోక్రసీ మైబాద్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ గౌని ఐలయ్య మాట్లాడుతూ రాయల సుభాష్ చంద్రబోస్ అతివాద మితవాద చిలిక వ్యాధులకి వ్యతిరేకంగా దృఢంగా పార్టీని ఐక్యంగా నిలబెట్టిన విప్లవ ఉద్యమ అగ్ర నాయకుడని 1969 మేలో బత్తుల వెంకటేశ్వరరావు రవి పేరుతో కొనసాగుతూ ఎన్కౌంటర్లో అమరుడైనాడని అతని పేరుని రాయల సుభాష్ చంద్రబోస్ రవణగా మార్చుకొని పార్టీలో కొనసాగాడని
1972లో చంద్రపుల్లారెడ్డి నాయకత్వంలో ప్రతిఘటన పోరాటంలో క్రియాశీలకంగా పాల్గొన్నాడని, గోదావరిలో గిరిజన రైతాంగ పోరాటాలకి నాయకత్వం వహించాడని, సుదీర్ఘకాలంగా సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీకి రాష్ట్ర కార్యదర్శిగా నాయకత్వం వహించాడని, కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేసినాడని, రావణ మరణించిన సంవత్సరంని రవణ స్మారక సభ్యత్వం సంవత్సరంగా పిలుపునిచ్చింది అని, రవణ కేంద్రీకృత ప్రజాస్వామిక సూత్రంని మాటల్లో చేతుల్లోనూ ఆచరించి చూపిన విప్లవ ఆదర్శ నాయకుడని, విప్లవ ఉద్యమంలో చిలికలు నష్టం అని భావించాడు. కమిటీ సభ్యులు కామ్రేడ్ పి ప్రసాద్, ఎస్సీతో సహా అనేక మంది రాష్ట్ర జిల్లా నాయకులు ఈ సభకు హాజరవుతున్నారు. వేలాది మందితో జరిగే ఈ బహిరంగ సభకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దేశంలో ఈనాడు పెరుగుతున్నటువంటి మతోన్మాద ఫాసిస్టు ప్రమాదానికి వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు నిర్మించాల్సినటువంటి ఆవశ్యకత, బలమైనటువంటి కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణాల ఆవశ్యకత ఈనాడు మన ముందు ఎంతైనా ఉంది. ఆ ఉద్యమ నిర్మాణ కర్తవ్యంలో భాగంగా సుదీర్ఘకాలం పాటు ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి కామ్రేడ్ రవీణని సంస్మరిస్తూ కేంద్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఖమ్మంలో జరిగేటటువంటి సభకు, ఈ నెల 11న జరిగేటటువంటి సభకు తరలి రావాల్సిందిగా మహబూబాబాద్ జిల్లా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.